మీరు చూస్తున్న ఈ ఆలయంకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే ఒక చిన్న రూమ్‌లో ఈ దేవాలయం ఉంటుంది. ప్రతి శివరాత్రికి ఇక్కడ అన్నదానం చేస్తారు నెక్స్ట్ డే. అండ్ ఈ ఆలయానికి కొన్ని వేల మంది వస్తారు. దాదాపు మిల్క్ అయితే ఒక 5,000 మందికి అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, రాత్రి 9 సమయానికి కూడా కొన్ని వేల మంది అయితే ఇక్కడ వచ్చారు. చిన్న చిన్న పిల్లలు కూడా వాలంటీర్ గా పనిచేస్తారు ఈ ఆలయంలో. బయట ఉన్న శివుడి లింగానికి కూడా చాలా పూజలు అయితే చేస్తారు ఈ ఆలయం దగ్గర. మీరు చూస్తున్న ఈ ఆలయం ఎక్కడనో కాదండి, మన హైదరాబాద్ మాదన్నపేటలో శివాలయం అయితే ఉంటుంది. బయట కడుక్కోవడానికి మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఇంత నైట్ పూట కూడా ఇన్ని వేల మంది భక్తులు వస్తారు. ఒక టైట్ సెక్యూరిటీ కూడా ఉంది, పోలీసు వాళ్ళు కూడా చాలా పనిచేస్తున్నారు. అంటే ఈ ఆలయానికి ఎంత విశిష్ట గనక లేకుంటే ఇంతమంది వస్తారు. మీరు చూడండి, ఒక లైన్ అయితే దాదాపు ఒక 300 మీటర్లు అయితే ఉంది లైన్. ఆ పరమశివుని దర్శించుకోవడానికి దాదాపు ఒక 1000 మంది దాకా లైన్లో అయితే నిలబడ్డారు. నేను చాలా షాక్ అనిపించింది నాకైతే. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నా మెయిన్ మోటివ్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న గుడిలనే కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి చూపించాలని చెప్పేసి ఒక సంకల్పంతో స్టార్ట్ చేశాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఓం నమ శివాయ అని కామెంట్లో టైప్ చేయండి. ఎందుకంటే ఈ దేవాలయం గురించి కొన్ని వేల మందికి రీచ్ వస్తుంది. ఈ వీడియోకి ఎన్ని ఎక్కువ కామెంట్లు వస్తే అంత మందికి రీచ్ వస్తుంది. అందుకోసం నేను చేయమంటున్నాను. ప్రతి శివరాత్రికి ఈ ఆలయంలో అయితే చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు వాళ్ళంతా వాళ్ళే ముందుకొచ్చి ఏదో ఒక డొనేషన్, ఏదో ఒక సేవ చేయడం చేస్తారు. మిల్క్ అయితే ఇక్కడ వీలే డొనేషన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ పాలను చూసి నా మతి పోయింది. చుక్క నీళ్ళు యాడ్ చేయకుండా ప్యూర్ మిల్క్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎవరండి ఈ కాలంలో ఇంత సేవ చేసేది? ఈ ఆలయం చుట్టుముట్టు ఎటు చూసిన శివభక్తులే కనిపించారు. నాకైతే కనిపిస్తారు కూడా. ప్రతి శివరాత్రికి చాలా ఘనంగా చేశారు. ఈ వీడియో నేను శివరాత్రికి తీశాను. గర్భగుడిలో పూజించుకుని వచ్చిన తర్వాత బయట ఉన్న శివుడికి కూడా చాలా మంది అంతే ఈక్వల్ గా చేస్తున్నారు పూజలు. ప్రతి దగ్గర శివుని చూస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు వాలంటీర్ గా చేస్తున్నారు. ఎంత బాగా అనిపించిందంటే, ఇది కదా నేను కోరుకుంది, దైవభక్తి ఇది కదా ప్రతి ఒక్కరి లోపు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి నేర్పించాల్సిన సంస్కారం అనిపించింది. ప్రతి ఒక్కరికి పేరెంట్స్ ఎడ్యుకేషన్ అయితే ఎంత పర్సెంట్ ఇస్తారో మన భక్తి గురించి, మన హిందుత్వం గురించి, మన దేవుల గురించి కూడా అంతే నేర్పించాలని చెప్పేసి కోరుతున్నాను. ఆలయం లోపలికైతే వెళ్దాం. మీరు ఆలయం చూస్తున్నారు కదా, ఆలయం చాలా చిన్న ఉంటుందండి. మన ఒక రూమ్ అంతానే ఉంటుంది. ఆ రూమ్ లో ఒక శివుడి లింగం అయితే ప్రతిష్టాపించారు. ఇక్కడ శివుని లింగాన్ని ప్రతిష్టాపించి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పూజలు అయితే ఇక్కడ చేస్తారు. ఏ ఒక్క రోజు ఆలయం అయితే బంద్ చేయరు. ఇక్కడ నిత్యం భక్తులతోటి ఇక్కడ శివుడికి అభిషేకాలు గాని, అర్చనలు గాని జరుగుతాయి ఈ ఆలయంలో. మీరు చూస్తున్నారు కదా, ఈ రూమ్ లో దాదాపు 5-6 మంది వాలంటీర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈక్వల్ గా అభిషేకం చేయాలి, శివుడి దర్శనం చేసుకోవాలి, పోవాలి. ఒక క్రమబద్ధమైన ఒక క్రమశిక్షణ తోటి నడుపుతున్నారు ఈ ఆలయాన్ని. చిన్న పిల్లలు కూడా శివుడికి అభిషేకం చేసి ఎంత ముచ్చటగా అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. పరమశివునికి మీరు పెరుగుతోటే చేయాలి, పాలతోటే చేయాలి, తేనెతోటి, ఫ్రూట్స్ తోటి చేయాలని లేదండి. మన దగ్గర ఒక రాగి చెంబులు ఇక్కడ చాలా ఉంటే, ఒక రాగి చెంబుతోటి ఒక్క చుక్క నీళ్ళు పరమశివుని మీద పోసిన పరమశివుడు ఉబ్బిపోతాడు, చాలా సంతోషిస్తాడు. మీరు శివరాత్రి అని కాదండి, ఏ సోమవారం కానీ ఏ రోజైనా సరే శివాలయంకి వెళ్ళి శివునికి అభిషేకం చెయ్యండి. నేను మీకు ఒకటి చెప్తున్నాను, మీ దగ్గర ఏ శివాలయం ఉన్నా సరే, మీరు ఒకవేళ అప్పులతోటి గాని, డబ్బు కోసం గాని బాధపడితే ఒక్క చెంబుడు నీళ్ళు నీ బాధ చెప్పుకొని శివుడికి పోయండి. శివుడు పరమశించిపోతాడు. మీ కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి. మీ దారిద్ర్యం నుంచి దేవుడైతే బయట ఎత్తేస్తాడని చెప్పేసి మన శివపురాణంలో అయితే ఉంది. అండ్ చాలా మందికి శివాలయంలో ప్రదక్షిణలు చేయడం రాదు, అభిషేకం చేయడం రాదు. నేను ఒక పాత వీడియో పెట్టాను. ఆ వీడియోలో మీకు అభిషేకం ఎలా చేయాలి, శివ ప్రదక్షిణలు ఎలా చేయాలి ఫుల్ గా ఉంటది. అండ్ నాకు ఈ ఆలయంకి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే, ఇక్కడ కొన్ని వేల మంది భక్తులు అయితే వచ్చి, చిన్న రూమ్ ఉందండి, చాలా చిన్న రూమ్. కాకపోతే ఈ ఆలయం ఇంకా చాలా మందికి తెలియదు. కేవలం శివరాత్రి రోజు మాత్రమే కొన్ని వేల మంది భక్తులు వస్తారు. రిమైనింగ్ డేస్ కూడా వస్తారు నార్మల్ భక్తులే. కానీ ఈ ఆలయం ప్రతి ఒక్కరికి తెలవాలి, ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి, ప్రతి ఒక్క చిన్న గుళ్ళని మనం కాపాడుకోవాలి. అది కూడా మన హోల్డ్ సిటీలో ఉన్న ప్రతి ఒక్క గుడి గురించి ప్రతి ఒక్కరికి తెలవాలి. ఇది నా సంకల్పం అండి. ప్రతి ఒక్కరు మీ దగ్గరున్న గుళ్ళకి వెళ్ళి దేవులని పూజించండి, దర్శించండి. మనము గుడికి వెళ్తే మనకి ఒక పాజిటివ్ వైబే వస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మన లోపు చెడు వెళ్తుంది. ఎందుకంటే గుడి అనేది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది.
మీరు చూస్తున్నారు కదా, ఈ పర్సనే 30 సంవత్సరాల ముందు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఒక చిన్న రూమ్ తోటి ఒక లింగాన్ని ప్రతిష్టాపించి పూజలు చేయడం స్టార్ట్ చేశాడు. నేను అడిగాను, ఇక్కడ మీరు చందాలు ఏమైనా కలెక్ట్ చేసుకొని ఇట్లా ఈవెంట్స్ ఏమైనా చేస్తారంటే ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోము. హుండీలో ఏవైతే పైసలు వేస్తారో ఆ పైసలతోటి మాత్రమే మేము ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం చేసాము. ఎవరి దగ్గర ఏ ఒక్క రూపాయి తీసుకోమని చెప్పాడు. యాక్చువల్లీ నేను ఒరిజినల్ వాయిస్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే మ్యూజిక్ వల్ల స్ట్రైక్ పడతాని చెప్పేసి వేయడం లేదు. ఈ మాట చెప్పగానే నాకు 2 చేతులు జోడించి నమస్కరించాను. ఎందుకంటే గుడిలకి రావడమే కష్టమైన రోజులో ఒక గుడిని నిర్మించాడు. ఒక ఇల్లు లాంటి ఒక ఏరియాలో గుడిని నిర్మించడం ఎంత గొప్పనో మీరు ఆలోచించండి. మీరు నార్మల్ డేస్లో ఈ ఆలయానికి వస్తే మీరు ఓం అనే ఒక శబ్దంలే కనిపిస్తుంది. అంటే మనకు ఆటోమేటిక్గా కన్నీళ్ళు అయితే వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ నేనైతే దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చాను. మీరు కూడా దర్శనం చేసుకున్నారు, హ్యాపీగా అనిపించింది అని కోరుతున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక్కడికి వచ్చాను. అన్నదానం అయితే చేస్తారు. నేను ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి వస్తాను, అన్నదానం అయితే మిస్ కాను. మీరు కూడా ఎవరైనా ఏ ఆలయంలో అయినా అన్నదానం చేసి అన్నదానం చేయండి, తినండి, చాలా మంచిది. ఒక పుణ్యాన్ని కట్టుకుంటారు. అన్నదాత సుఖీభవ. చిన్న చిన్న పిల్లలండి, కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ చాలా సేవలలో మునిగిపోతున్నారు. రోజు రోజుకి హిందుత్వం మరింత పెరుగుతుంది. దీనికి చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఈ లొకేషన్ నేను క్లియర్గా చెప్తాను. ఈ ఆలయం ఎక్కడుందంటే సైదాబాద్ మాదన్నపేట్ మండి ఉంటుంది. అక్కడ మాదనపేట్ మండీ లైన్ నుంచి స్ట్రేట్గా గల్లీ లోపలికి వస్తే శివాలయం కనిపిస్తుంది, వాటర్ ట్యాంక్ దగ్గర. ఎవరికి అడిగినా ఈ ఆలయం గురించి చెప్తారు. నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మీకు లింక్ పెడతాను. ఎవరైతే రావాలనుకుంటున్నారో ఈ ఆలయానికి ఒక్కసారి రండి. ఈ ఆలయం టెంపుల్ టైమింగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా పెడతాను, మీరు చెక్ చేయండి. నేను ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఫర్దర్గా రిపీట్ చేయకుండా నేను ఇంప్రూవ్ అవుతాను. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పదానం అన్నదానం. ఇలాంటి అన్నదానం చేసిన ఈ గొప్ప పర్సన్కి నా 1000 శతకోటి దండాలు. ఓం నమ శివాయ. నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ బాగుండాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆలయానికి కొన్ని వేల మంది అయితే వస్తారండి. మీరు ఈ ఆలయానికి ఒక్కసారి దర్శించండి. శివరాత్రికి వస్తే చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదండి మీ కళ్ళతోటి, ఇంత రాత్రి పూట ఆటోలా, కార్లా, బైక్స్లా చాలా మంది ఈ ఆలయానికి వస్తున్నారు. అంటే అంత పవిత్రమైన దేవాలయం ఇది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.